మార్నింగ్ చెట్లకి వాటర్ పోద్దామని వెళ్ళిన. చూడండి, మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుందని చాలాసార్లు అయితే చెప్పిన కదా. మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అవుతుంది శివనామస్మరణ. చూడండి, ఇప్పుడు 9 అవుతుంది. 10 వరకు అయితే ఉంటుంది డైలీ. కానీ మా ఇంటి ముందు పవర్ లూమ్స్ ఉండడం వల్ల సరిగా అయితే వినిపించదు. ఇప్పుడు పైకి వచ్చాను కాబట్టి చెట్లకు వాటర్ పోయడానికి చాలా ప్రశాంతంగా శివనామస్మరణ వినిపిస్తుంది. మీకు వినిపించిందా లేదా కామెంట్ చేయండి. నాకైతే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఎంత అదృష్టం ఉంటే ఇట్లాంటి శివనామస్మరణ కలిగేంత అదృష్టం మనకు కలుగుతుంది. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ సంతోషాన్ని వీడియో తీసి అయితే మీకు షేర్ చేస్తున్నా. మీరు విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా శివనామస్మరణ చేయండి ప్రతిరోజు. ఓం నమః శివాయ. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో అయితే వాటర్ పట్టడానికి వచ్చిన. చూడండి, చెట్లు ఎండకి ఎట్లా అయిపోతున్నాయి. డైలీ వాటర్ పోసినా కూడా ఎండ అంత ఘనం కొడుతుంది. ఈసారి ఎండలు ఎక్కువే ఉన్నట్టున్నాయి. చెట్లు చూడండి, నిన్న మార్నింగే పోసిన, కానీ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఇట్లా ఏదో బాధగా చూస్తున్నట్టయితే అనిపిస్తుంది నాకు ఈ చెట్ల దగ్గరికి వచ్చేసరికి. చూడండి, చెట్లు అరటి చెట్టు అయితే మొత్తం ఎండిపోతుంది. తెల్లగల్జేరు ఆకు అయితే ఫుల్గా కాసింది. ఈ తెల్లగల్జేరు ఆకు వల్ల ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. తెల్లగల్జేరు తినడం వల్ల మనకి కిడ్నీ స్టోన్ ఉన్నా పోతుంది. అట్లనే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ఈ తెల్లగల్జేరు ఆకు వల్ల మొత్తం క్యూర్ అయిపోతుందండి. మా బాబుకి అయితే ఇది చాలా మంచి మెడిసిన్గా పనిచేసింది. బాబుకి 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. ఒక 7 సంవత్సరాల క్రితం అయితే 2 కిడ్నీలు ఖరాబ్ అయితే మేము అప్పుడు ఈ విత్తనాలు తెచ్చి వేసుకున్నాం అన్నట్టు. అప్పటి నుండి నాకైతే ఈ మిద్దె తోట కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. అంతకుముందు ఏదో చిన్నగా పూల మొక్కలు అయితే పెట్టుకునేదాన్ని. కానీ బాబ్కాలు అయిన తర్వాత చాలామంది చెప్పడంతో ఇంకా నేను ఆకుకూరలు పెంచడం అయితే స్టార్ట్ చేసిన. మా తోటలో కాసిన ఆకుకూరలు మేమైతే కోసుకొని తింటామన్నట్టు. ఇంకా స్పెషల్లీ ఈ తెల్లగల్జేరు ఇది వచ్చేసి మనకి వామాకు. ఈ వామాకు కూడా నేను చాలాసార్లు చట్నీ అయితే చేస్తా. ఇంకా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు కూడా నేను పెంచుకుంటాను.